హలో ఎవ్రీవన్. సో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే కన్యాకుమారి వ్లాగ్ అయితే చేయబోతున్నాం. సో ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్. నేనైతే ఇతను చుట్కు అని పిలుస్తున్నా. సో ఫస్ట్ టైం నేనైతే కన్యాకుమారికి రావడం, కానీ చుట్కు అయితే దిస్ హిస్ థర్డ్ ఆర్ ఫోర్త్ టైం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అసలు మాటల్లో అయితే చెప్పలేకపోతున్నా. చూసారు కదా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానని. సో ఓకే, చలో ఫస్ట్ ఎక్కడికి వెళ్దామని చూస్తున్నాను. వెల్కమ్ టు రాస్ స్పోర్ట్స్. సో ఫస్ట్ డే నేను అడ్వెంచర్తోనే స్టార్ట్ చేద్దాం మా కన్యాకుమారి జర్నీ అనుకున్నాం. సో అందుకని ఈ స్పాట్ సెలెక్ట్ చేసాం. సో చుట్కు అయితే దీని గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాడు, ఏ రైడ్ చేద్దామని. సో నేనైతే ఏదైనా రెడీ అని వెయిట్ చేస్తున్నా, ఏదో పర్లేదని. ఈ లోపల మనం వ్యూ చూసేద్దాం. రండి రండి రండి. వావ్, లుక్ ఎట్ ద వ్యూ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో దీంట్లో వెళ్ళి నేను రైడ్ చేస్తే వావ్, ఆ ఫీల్ ఉంటుంది కదా, సూపర్. సో మేమైతే రెడీ అయిపోతున్నాం అండ్ వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఓకే, సో దీని పేరేంటో నాకు తెలియదు, కానీ బ్లైండ్కి ఎక్కేసాను. నేనైతే దీనికోసం సోఫా రైడ్ అని పేరు పెట్టాను. అండ్ ట్రస్ట్ మీ, దీనికి అట్లీస్ట్ ఏదైనా హోల్డింగ్గా ఉంటుంది అనుకున్నా, కానీ ఏం లేదు, ఓన్లీ లైఫ్ జాకెట్స్ ఉంటుంది. అండ్ పట్టుకోవడానికి మీకు ఏదో గ్రిప్ ఇస్తారు సైడ్లో హ్యాండ్కి, అంతే, ఇంకా మీరే పట్టుకోవాలి. కానీ నేనైతే ఓకే, స్లోగా వెళ్తుంది కదా, ఓకే ఓకే పర్లేదు, బాగానే ఉంటుందని చూస్తుంటే వామ్మో, ఆయన బోట్ అలా తిప్పేస్తున్నాడు. మేమైతే లిటరలీ ఎంత స్పీడ్గా వెళ్తుందంటే, ఈ వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మాకైతే అసలు ఉంటే నోట్లోకి వచ్చేసినట్టు అయిపోయింది. వామ్మో, లుక్ ఎట్ ద స్పీడ్ మ్యాన్. నిజంగా చాలా డెడ్లీ రైడ్ అనే చెప్పొచ్చు. అసలు లుక్ ఎట్ ద స్పీడ్, అసలు భయం వేస్తుంది. వామో, నేను అసలు మళ్ళీ వస్తానా బయటికి అని అనిపించింది. మా ఇద్దరికైతే అరుస్తున్నాం, కానీ అంత లోపల నుంచి వినిపించట్లేదు. మొత్తం వాటర్ అండ్ ఫుల్ గ్రీనరీతో సరౌండ్ అయిపోయింది, సూపర్గా ఉంది. ఇంకా చాలు, ఇంకా నాకు అవ్వదు. అమ్మో, అట్లీస్ట్ 20 minutes రైడ్ చేసాం. సో క్విక్గా బయటకు వచ్చేసి క్విక్గా ఫొటోస్ తీసుకునేసాం. సో ఇక్కడ అయిపోయాక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ వెళ్తాం రండి. సో గెస్ట్ చేయండి ప్లేస్ అనుకుంటే వివేకానంద స్టాచ్యూ, సపరేట్ ఐలాండ్ అనమాట ఇది. ఎంత బాగుంది కదా, అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది. మీరు ఆ కనెక్టివిటీకి సూపర్గా ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ అయిపోయాను అక్కడ వెళ్ళడానికి. సో అక్కడ వెళ్ళాలంటే మీరు ఈ కార్నర్ నుంచి ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే బోట్ ద్వారానే వెళ్ళాలి. సో మేమైతే వెళ్తున్నాం. సూపర్గా ఉంది కదా వ్యూ, వెళ్తుంటే అమేజింగ్గా ఉంది. సో అక్కడ చూసారు కదా, అక్కడ వస్తుంది కదా బోట్. సో మాది కూడా అలానే ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ ట్రిప్ ఫినిష్ అటు నుంచి ఐలాండ్ నుంచి ఇటు సైడ్కి వస్తుంది కన్యాకుమారి, ఇటు సైడు. సో మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం. సో దీనికి టికెట్ తీసుకుని కొంచెం వెయిట్ చేసి వెళ్ళాలి, క్యూ అయితే ఉంటుంది బాగానే. సో నేనైతే అసలు మామూలు ఎక్సైటెడ్గా లేదు ఆ ప్లేస్ చూడడానికి. బయట నుంచి ఎంత బాగుంది, దగ్గర నుంచి వచ్చేసింది దగ్గర నుంచి ఎంత బాగుంటుంది కదా. ఓకే, కమ్ లెట్స్ గో. గ్లాస్ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది ఇక్కడ, ఎంత బాగుంది. ఇంకా కొంచెం ఏదో ఆల్టరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. చూడండి వ్యూ, చూడండి గ్లాస్ బ్రిడ్జ్ నుంచి. నేనైతే ఏదో వేరే లోకానికి వచ్చేసానా అని అనిపిస్తుంది, అంత బాగుంది గ్లాస్ బ్రిడ్జ్. అంటే నడుస్తుంటే ఫస్ట్ టైం ఇలాంటి ఒక గ్లాస్ బ్రిడ్జ్లో నడుస్తున్నా, కానీ నాకేం భయం వేయట్లే. కానీ నా ఫ్రెండ్ చుట్టుకోకైతే భయం వేస్తుందంటే, వాడికి దాని మీద నడవడానికి భయపడుతున్నారు. సో అందుకే జాగ్రత్తగా నేను దగ్గర తీసుకెళ్తున్నాం. సో ఓకే, మేము దీన్ని క్రాస్ చేసేసాం. ఇది అయితే పైనుంచి వ్యూ అన్నమాట గ్లాస్ బ్రిడ్జ్, ఇంకా ఆల్టరేషన్ జరుగుతుంది. సో ఇదైతే టెంపుల్. సో చూడండి ఆ వాటర్ కలర్, స్కై అండ్ ద వ్యూ. వామ్మో, అయితే నేను అసలు మాటల్లో చెప్పలేను, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే. ఇది వీడియో కన్నా బాగా మీ కళ్ళతోనే ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. నేనైతే హీరోయిన్ ఫీల్స్లో అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, క్విక్ ఫోటో షూట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే సో నెక్స్ట్ మేమైతే వట్టెకోటై ఫోర్ట్కి వచ్చేసాం. దిస్ ద ఓల్డెస్ట్ వన్ అంట. సో చూడడానికి చాలా బాగుంది. అక్కడ నుంచి పైకి వెళ్తే మనకి వ్యూ దొరుకుతుంది. ఆ ఫోర్ట్ మీద నడుస్తున్నా కానీ చాలా భయం వేస్తుంది.
అండ్ నా ఫ్రెండ్ చూసారా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, ఇలా చాలా చేయని నాకు వీడియో షూట్ చేసి ఇస్తున్నాడు. అండ్ అక్కడ బీచ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్దాం, రండి రండి come with me. సో ఇక్కడికైతే వచ్చేసినా నేనైతే సూపర్ చిల్ చేస్తున్నా. అండ్ నా ఫ్రెండ్ చుట్టూ అయితే ఎంత క్యూట్గా వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చాను అక్కడికి వచ్చానని. చూడండి వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నాకైతే వాడిని చూసి ఎంత క్యూట్ అనిపించాడు చూడండి. ఓకే, సో ఇక్కడ ఉండట్లేదు, సో ఫొటోస్ తీసుకొని క్విక్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఆకలేస్తుంది. సో స్నాక్స్ తిన్నాము, ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసి. ఇది నైట్ వీడియో అనమాట. సో నైట్ అయితే ఫిష్ తింటున్నాం, ఎంతో సూపర్గా ఉంది తెలుసా ఆ ఫిష్, నాకైతే చాలా సూపర్గా నచ్చేసింది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ డే 1 ఇన్ కన్యాకుమారి. సో డే 1 ఇంత అదిరిపోయిందంటే డే 2 ఇంకా ఆలోచించిన అవసరమే లేదు, సూపర్గా ఉండబోతుంది. సో ఈ రోజుకి బాయ్ బాయ్, సీ యూ ఆల్ టుమారో విత్ డే 2 ఇన్ కన్యాకుమారి.